నల్గొండలో సయ్యద్ సమద్ తన సొంత నిధులతో 22వ వార్డులోని ప్రియదర్శిని కాలనీలో దాదాపు 50,000 రూపాయలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారని ప్రజలు హర్షిస్తున్నారు. మహబూబాద్ జిల్లా గార్ల మండల పరిధిలో ఆయిల్ ఫామ్ పంట సాగుకి ఆసక్తి ఉన్న అన్నదాతలు 100% ప్రభుత్వం కల్పించిన సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని పిఎస్సిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, సీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 ఎకరాల లోపు ఉన్న చిన్న రైతులకు 100%, 5 ఎకరాల పైన గల పేద రైతులకు 90% రాయితీలు ఇస్తుందని మరియు 60 మొక్కలు డ్రిప్ సిస్టమ్ను అవకాశం కల్పిస్తుందని తెలిపారు. చిట్యాల జాతీయ రహదారి 65పై వర్షం నీరు కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతున్న రైల్వే అండర్పాస్ ప్రదేశాన్ని ఎన్హెచ్ఏఐ అధికారులతో కలిసి పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవర్, డిఎస్పీ శివరాం రెడ్డి. మనకు నేషనల్ హైవే 65 చిట్యాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ అండర్ పాస్, రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ దగ్గర గత 2 రోజుల నుంచి మనకి వాటర్ కింద నుంచి ఉరడం వల్ల ప్లస్ పక్కన ఉన్న కుంట నుంచి కూడా వాటర్ రావడం జరుగుతున్నది. ఇది లో లయింగ్ ఏరియా ఉంది కాబట్టి ఈ అండర్ పాస్ దగ్గర వాటర్ అంతా కూడా కూడకపోయి రోడ్ కూడా డ్యామేజ్ బాగా అయింది. ప్లస్ ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి గత 2-3 డేస్ నుంచి కూడా ట్రాఫిక్ మన సిఐ నార్కెట్పల్లి, ఎస్ఐ చిట్యాల